దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, తన ప్రియులు నిద్రించుచుండగా తండ్రి మనకిచ్చుచున్నాడు అని. మనం అందరము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిమి. దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండుటకు పిలువబడితిమి. కాబట్టి మనం దేవునికి ప్రియమైన పిల్లలుగా జీవించాలి. దేవుని పోలి మనం నడుచుకుంటే దేవునికి ప్రియమైన పిల్లలం అవుతాము. మనం దేవుని దృష్టికి ప్రియమైనందున దేవుడు మనల్ని గనులుగా చేస్తాడు. దేవుని ప్రియమైన పిల్లలు దేవునికి ఇష్టలు కాబట్టి దేవుని ప్రియమైన పిల్లలు నిద్రించుచుండగా తండ్రి వారికి ఏమి కావాలో, వారి జీవితంలో ఏమి కొదువుగా ఉన్నాయో వాటిని వారికి దయచేస్తాడు. వారి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం అందరము దేవుని నుండి అనేకమైన మేలులు పొందాలంటే దేవునికి ప్రియమైన